ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఫ్లోర్కు ఒక ఫ్లాట్ ఉన్నది. 4 ఫ్లోర్లు 4 ఫ్లాట్స్ మాత్రమే. మీకు ఎంటైర్ బిల్డింగ్ కావాలన్నా సరే సేల్కుందండి. లేదు ఒక ఫ్లాట్ తీసుకుంటారన్నా సరే మీకు అవైలబిలిటీ ఉన్నది. ఎలివేషన్ చూడండి. మనకి హౌస్ ముందు వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇదంతా కూడా కార్ పార్కింగ్ వస్తుంది. ఈచ్ ఫ్లోరు 1700 ఎస్ఎఫ్టీ. ప్రైస్ వచ్చేసరికి పర్ ఎస్ఎఫ్టీ 5500కి ఇవ్వడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ ఆల్సో. ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది. ఈచ్ పర్ ఎస్ఎఫ్టీ 5500. మీకు ఒకవేళ టోటల్ బిల్డింగ్ 4 ఫ్లోర్లు కావాలంటే స్లైట్ నెగోషియేషన్ అనేది ఉంటుంది. ప్రైస్ మాట్లాడదాం. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి వాచ్మెన్ రూమ్ వస్తుంది. అటువైపు వచ్చేసరికి మన లిఫ్ట్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ లిఫ్ట్. ఇప్పుడు మనం పైనకి వెళ్ళి చూపిస్తాం ఇంకా ఫ్లాట్. ఈ బిల్డింగ్లో ఆల్రెడీ లిఫ్ట్ ఫిట్ చేయడం జరిగింది. కింద వాచ్మెన్ రూమ్ ఉంది, కార్ పార్కింగ్ ఉంది, మీకు రెడీ టు మూవ్. ఇదంతా కూడా ముందల బాల్కనీ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ కాబట్టి మీరు ఇక్కడే గేట్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇదంతా యూజ్ చేసుకోవచ్చు. మీరు చుట్టూ ఏరియల్ వ్యూ చూడండి, అంతా కూడా ఎంత బాగుంటుందో. ఇది వచ్చేసరికి మనకి ఈ హౌస్ వచ్చేసరికి కిస్మత్పూర్లో వస్తుంది. బండ్లగూడ జాగీర్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 అప్పా జంక్షన్ నుంచి కేవలం 3 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడికి. మీకు మంచి లొకేషన్లోనే ఉంది. మీకు ఇప్పుడు ఫ్లాట్ లోపల చూపిస్తాను. ఇప్పుడు మనం పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్ ఫ్లాట్ ఇది. ఇప్పుడు ఇది లిఫ్ట్ ఆల్రెడీ రెడీ టు మూవ్ రెడీగా ఉంది. కింద వాచ్మెన్ రూమ్ ఉంది. ప్రతి ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది. ఎవ్రీ హౌస్కి కూడా ఇక్కడే గిల్ పెట్టుకోవచ్చు. ఇదంతా యూజ్ చేసుకోవచ్చు. టోటల్ బిల్డింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది, కానీ ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇది ఫ్లాట్ ఎంట్రన్స్. ఇప్పుడు మీ ఫ్లాట్ లోపల చూపిస్తారండి. ఇదంతా హాల్ వస్తుంది. ఇది హాల్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇది పూజ రూమ్. ఇక్కడ వచ్చేసరికి ఇది కిచెన్ రూమ్ వస్తుంది. మీకు కిచెన్ రూమ్లో చూడండి, అన్నీ కూడా సెల్ఫ్ ఇవ్వడం జరుగుతుంది విత్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తోటి. ఇక్కడ వచ్చేసరికి మనకి బాల్కనీ వస్తుంది. ఇది బాల్కనీ. వాషింగ్ మెషిన్కి అండ్ బాల్కనీకి మొత్తం యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఈచ్ ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి 1700 ఎస్ఎఫ్టీ ఉంటుంది. అక్కడ హాల్ వస్తుంది, ఇక్కడ పూజ రూమ్, అక్కడ కిచెన్ వస్తుంది. ఇక్కడ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా విత్ బాల్కనీ తోటి అండ్ యూటిలిటీ బాల్కనీ రెండు అదే ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది 3rd బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది. మీకు ఫ్లాట్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అండ్ సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇండిపెండెంట్ హౌస్ ఎలాగైతే అలాగ డిజైన్ చేశారు, చాలా మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి ఇది కామన్ వాష్రూమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి 2nd బెడ్రూమ్ అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి. వాష్రూమ్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. అన్ని రూమ్స్లో కూడా మీకు సిమెంట్ సెల్ఫ్ ఇవ్వడం జరుగుతుంది. సో వుడ్ వర్క్ ఎక్స్ట్రా ఖర్చు పడదు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి రెడీ టు మూవ్ ఎంటైర్ వర్క్ అనేది విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో ఎవరికైతే కంప్లీట్ బిల్డింగ్ ఒక 4 ఫ్లోర్లు ఉన్నది కావాలో వాళ్ళకి కానీ, లేదా రెడీ టు మూవ్ 3 BHK ఫ్లాట్ కావాలో వాళ్ళకి కానీ, ఇప్పుడు మీకు ఒక ఫ్లాట్గా కావాలన్నా కూడా ఇస్తాము, టోటల్ బిల్డింగ్ కావాలన్నా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే కంప్లీట్ వర్క్ అంతా అయిన తర్వాత సేల్ చేయాలని చెప్పేసి ఇప్పుడు దాకా వెయిట్ చేయడం జరిగింది. సో వర్క్ మొత్తం ఫినిష్ అయింది. టోటల్ బిల్డింగ్ సేల్కుంది. ఇప్పుడు మంచి లొకేషను, మంచి కన్స్ట్రక్షను, ఫ్లాట్స్ కూడా చూసారు కదా. వర్క్ అంతా చాలా బాగుంటుంది. మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నాము. 5500 పర్ ఎస్ఎఫ్టీ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రం ఎక్స్ట్రా పడుతుంది. సో మరిన్ని వివరాలకి ఈ వీడియోలో ఇచ్చే నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.